ఐటము పేదింటి బిడ్డల ఉన్నత చదువులకు కూటమి సర్కార్ గండి, ఫీజు రియంబర్స్మెంట్ చెల్లింపులో తీవ్ర నిర్లక్ష్యం, వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికంలో ఎప్పటికప్పుడు చెల్లింపులు, విద్యా దీవెన వసతి దీవెన పథకాలకు 5 ఏళ్లలో చెల్లించిన మొత్తం 18,663 కోట్లు, ఇందులో బాబు గత ప్రభుత్వ బకాయిలు కూడా చెల్లింపు 1778 కోట్లు, ఉన్నత చదువుల కోసం ఆరోగ్యం కోసం పేదల అప్పుల పాలు కాకూడదని గత ప్రభుత్వ స్ఫూర్తి కూటమి సర్కార్ గండి కొట్టింది. చంద్రబాబు ప్రభుత్వ నిర్వాహకంతో విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు కళాశాల యాజమాన్యాలు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతూనే నాణ్యమైన విద్యగా మారిపోయింది. ఈ పరిణామాలను రాష్ట్రంలో పూర్తిగా దిగజారిన విద్యారంగ పరిస్థితికి అద్దం పడుతున్నాయి. కొండలా పేరుకుపోయిన బకాయిలతో విద్యారంగంలో కల్లోలం, కోర్సు పూర్తయిన సర్టిఫికెట్ల చేతికందుకు విద్యార్థులు సతమతం. 6 త్రైమాసికాల ఫీజు బకాయిలు 4,200 కోట్లు, హాస్టల్ మెయింటెనెన్స్ ఛార్జీలు 2,200 కోట్లు, మొత్తంగా సుమారు 6,400 కోట్లు చెల్లించిన చంద్రబాబు ప్రభుత్వం షెడ్యూల్ ప్రకారం చెల్లింపులకు మంగళం, వసతి దీవెన ఎత్తివేత కుట్ర ఫలితంగా నాణ్యమైన విద్యాబోధన కరువు, ఓపిక నశించి పోరుకు సిద్ధమైన ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు న్యాయస్థానాలు చేర్చుకుంటామని హెచ్చరిక, ఏటా 3,900 కోట్లకు గాను బడ్జెట్లో అరకొర కేటాయింపులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే సూపర్ 6